యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశము ఎవరు ధన్యులు, హూ ఆర్ ది బ్లెస్సడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఎవరు ధన్యులు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. ద బుక్ ఆఫ్ Proverbs chapter 8 verse 34. Proverbs chapter 8 verse 34. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. యేసయ్య మాటలు వినేటువంటి వారు, యేసయ్య ఉపదేశమును వినేటువంటి వారు, ప్రతిరోజు అనుదినము ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు, యేసయ్య మాటలు వినేటువంటి వారు ధన్యులు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనంలో కూడా మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. Proverbs chapter 8 verse 32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఎవరైతే యేసయ్య మాటలను వింటారో, యేసయ్య మార్గములను అనుసరిస్తారో వారు ధన్యులు. ఈ లోకంలో చాలామంది, ఈ లోకంలో అనేక రకాలుగా ఉన్నారు. ఈ లోకంలో చదువు ఉన్నది, ఈ లోకంలో ధనం ఉన్నది, ఈ లోకంలో చీకటిలో, అంధకారంలో, పాపంలో అనేక మంది నివసిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ లేనటువంటి ప్రత్యేకత విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నారు. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, యేసయ్య మాటలు వినేటువంటి వారు ఆశీర్వదించబడతారు. ఈ భూలోకంలో ఆశీర్వదించబడతారు, ఆ తర్వాత పరలోకంలో ఆశీర్వదించబడతారు. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. యేసయ్య మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదించబడిన వారుగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎన్ని ఉన్నప్పటికీ, చదువున్నా, ధనమున్నా, ఉద్యోగం ఉన్నా, ఈ లోకంలో ప్రజలు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ యేసు ప్రభుని కలిగి లేకపోతే అది వృధా. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే కీర్తన 32వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. Psalms 32 verses 1 and 2 ఏమని సెలవిస్తున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన 32:1 పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు ధన్యులు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత కీర్తన 32లో 2వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ లోకములో అధికారము ఉన్నా, ధనము ఉన్నా, ఈ లోకములో చదువు ఉన్నా, ఈ లోకములో ఎన్ని ఉన్నా, వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమిటి అంటే, దేవుని చేత, యేసయ్య చేత, తండ్రి అయిన యెహోవా చేత, పరిశుద్ధాత్మ చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రేమైనటువంటి సంగమా, ఆశీర్వదించబడిన వారు. ఈ లోకంలో ఆశీర్వాదం అంటే చదువు, ఉద్యోగము, తర్వాత ఈ లోకంలో కలిగి ఉన్నవి అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏమిటి అంటే, దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవటం అది శ్రేష్టమైంది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది దేవుని యొక్క సంకల్పం. పరిశుద్ధాత్మ
చేసేటువంటి కార్యాలు. పరిశుద్ధాత్ముడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మార్గంలో నడవటానికి, ఆయన చేత నిర్దోషి అని అనిపించుకోవటానికి సహాయం చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంగమా, కీర్తన 84:4లో మరొక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. సామ్స్ 84:4, కీర్తన 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నివసిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నిత్యము స్తుతి చేస్తారో, ఆరాధన చేస్తారో వాళ్ళు ధన్యులు. స్తుతి చేయటం వల్ల, ఆరాధన చేయటం వల్ల, తండ్రిని ఘనపరచటం వల్ల వాళ్ళు ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఈ లోకములో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క నమ్మకం ఈ లోకంలో ఉన్న ధనం మీద, ఈ లోకంలో ఉన్న ఉద్యోగం మీద, ఈ లోకంలో ఉన్న వాటిపైన వాళ్ళ యొక్క నమ్మకం ఉంటుంది. అయితే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, కీర్తన 84:12లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. సామ్స్ 84:12, సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఎవరైతే యేసు ప్రభునందు నమ్మిక, విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో ప్రజలు అనేక రకాలైనటువంటి విషయాల మీద, అనేక రకాలుగా ఉన్న వాటిపైన విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు. అయితే విశ్వాసులు గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచువారు ధన్యులు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగం మీద, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువలో ఇచ్చినటువంటి రక్షణ మీద, పునరుత్థానం మీద విశ్వాసము ఉంచి ప్రభు అయిన యేసు మార్గంలో నడిచేటువంటి వారు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచి జీవించేటువంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ ప్రత్యేకంగా ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హీ దట్ కమ్స్ టు గాడ్ షుడ్ బిలీవ్ ఇన్ హార్ట్ దట్ హీ ఈస్ ది రివార్డర్ ఆఫ్ దోస్ హూ డెలిజెంట్లీ సీక్ హిమ్. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ప్రేమైనటువంటి సంగమా, ఇదే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. మనలో నమ్మకం పెరగాలి. నమ్మకం పెరగాలి అంటే ఆయన మాటలు వినటం ద్వారా, ప్రతిరోజు యేసయ్య మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలను, సిలువ మరణము, సిలువ రక్తము, సిలువలో ప్రభు అయిన యేసు చేసినటువంటి అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా, విశ్వాసం ఉంచటం ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది. విశ్వాసము పెరగాలి అంటే వినాలి. యేసయ్య మాటలు వినాలి. యేసయ్య మాటలను అనుసరిస్తూ ఉండాలి. అప్పుడే మనలో విశ్వాసం పెరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, వినుట ద్వారా విశ్వాసము కలుగును. యేసయ్య మాటలను వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఆయన మాటలను వినటం ద్వారా, యేసయ్య మాటలను వినటం ద్వారా విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం అధికమవుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఇంకా పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యాలు ఏమిటి అంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక రోమన్ చాప్టర్ 4:7, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపక్షమాపణ అడిగి పరిశుద్ధుడైన యేసును రక్షకునిగా అంగీకరించి రక్షణ పుచ్చుకున్నటువంటి ప్రతి ఒక్కరూ
విశ్వాసములో ఎదుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ కలిగిన వారు, వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలు. ఇంకా ఏంటి పరిశుద్ధాత్ముడు చేయబోతున్నటువంటి కార్యాలు? రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాల్లో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. రోమన్స్ చాప్టర్ 12 verse 11 and 12. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సేవించాలి. ఎలా సేవించాలి? తీవ్రత కలిగి, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 12 verse 12 ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరలో రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోయే ముందుగా తన యొక్క చిత్తాన్ని, తన యొక్క మార్గాల్ని అనుసరించే వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యం, ఫస్ట్ లెటర్ టు పీటర్, ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ చాప్టర్ 4 verse 7. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ లోకం అంతం అయ్యేటువంటి సమయం దగ్గరగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయం దగ్గరగా ఉన్నది. కాబట్టి మనం ఎలా ఉండాలి విశ్వాసులు అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడంటే, స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మెలకువగా ఉండాలి అంటే ప్రార్థనలు చేస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, ఆయన పని, యేసయ్య పని చేస్తున్నవారుగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరికి బహుమానాలు ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. మొదటిసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు మనుషులందరి కొరకు, మనుషులందరి యొక్క పాపముల నిమిత్తమై, శాపము నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సజీవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపములను సిలువ రక్తంలో కడిగి వేసిన సర్వశక్తిమంతుడు, పాపిని పరిశుద్ధునిగా చేసినటువంటి పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చీకటిలో, అంధకారంలో, లోకములో, పాపంలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి లోకములకు వెలుగై ఉన్న దేవుడు, లోకమునకు వెలుగుగా వచ్చిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ముందుగా మనలో ఉండవలసింది ప్రార్థన, నిరీక్షణ. ఎదురు చూడాలి, నిరీక్షించాలి, రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి వాగ్దానపు ఆశీర్వాదాలను పొందుకోవటానికి నిరీక్షణ కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, ప్రార్థనలో సహాయం చేస్తూ ఉంటాడు. యేసయ్య మాటలను వినటానికి, యేసయ్య మాటలను, మార్గములను అనుసరించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి అధైర్యపడకుండా, దిగులు పడకుండా, భయపడకుండా ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన సన్నిధిలో తండ్రిని ఆరాధన చేయాలి. యేసు పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలి. పరిశుద్ధాత్మ సహాయముతో
తండ్రిని ప్రేమించాలి, తండ్రి ప్రేమను పొందుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఇది నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందుగా డిసెంబర్ నెలలో ఆఖరి మాసంలో ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థనలు చేస్తూ జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపిని పరిశుద్ధినిగా చేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిత్యము మానవ జాతి కొరకు సిలువలో తన జీవితాన్ని అర్పించిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప అందరిపైన ఉంచుతున్నారు. ప్రతి ఒక్కరిపైన తన కృప ఉన్నది. కృపకాలంలో ఉన్నటువంటి సంఘము, కృపకాలంలో ఉన్నటువంటి విశ్వాసులు గుర్తుపెట్టుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, కృప విస్తరిస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకములో పాపము విస్తరిస్తుంది ఒక ప్రక్కన, అదే రీతిగా కృప కూడా విస్తరిస్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమన్ చాప్టర్ 14 వర్స్ 23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసమూలము కానిది ఏదో అదే పాపము. విశ్వాసం లేకపోవటమే పాపం, నమ్మకం లేకపోవటమే పాపం. విశ్వాసము కానిదే పాపం, నమ్మకం లేకపోవటమే పాపం. యేసు ప్రభువునందు నమ్మకం లేకపోవటం అది పాపం. అంటే ఈ లోకంలో ఏమున్నది? పాపం విస్తరిస్తూ ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, లోకములో పాపం విస్తరిస్తున్నప్పటికీ కృప అంతగా పెరుగుతూ ఉన్నది. కృప మనుషులపైన, విశ్వాసులపైన కృప నుండి కృపలోకి పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉంటాడు. కారణం, కృపగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప గురించి, తండ్రి ప్రేమను గురించి, సత్యమును గురించి సాక్షిగా జీవించాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం. పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉంటాడు. కృపలో జీవించటానికి, కృప నుండి కృపలో ఎదగటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి కుటుంబాల్లో, ఉద్యోగంలో, జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు కృంగిపోకుండా ఓర్పు కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి, సత్యమునకు సాక్షిగా జీవించడానికి, ప్రేమను పొందుకోవటానికి, యేసయ్య ప్రేమను పొందుకోవటానికి, యేసయ్య ప్రేమను ప్రకటించటానికి సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ ఎల్లప్పుడూ సదాతోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలయ్యా. ఎవరు ధన్యులు ఈ లోకంలో అన్న సత్యాన్ని నీ మాట ద్వారా బయలుపరిచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, నీకు వందనాలు. నీ చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని నీవు సెలవిచ్చావు. నీకు వందనాలు. జీవితంలో ప్రతి విషయంలో నీ దగ్గర యేసయ్యా నీ చేత నిర్దోషి అని అనిపించుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కపటము లేనివారుగా నీ యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, క్రీస్తు ప్రేమను ప్రకటించువారుగా సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రిని ఆరాధన చేయటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించటానికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి బలహీనత, ప్రతి సమస్య, కుటుంబంలో ఉన్న సమస్య, ఉద్యోగంలో, పనుల్లో ఉన్న సమస్య, జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి రోగము, ప్రతి బంధకము, చీకటి అధికారాలను యేసు ప్రభు శక్తిగల నామంలో దూరపరుస్తున్నాను. క్రీస్తు యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచు మా జీవితాలను, ఆరాధనలను, సంఘ బిడ్డలను, కుటుంబాలను
సంఘాలను, సేవకులను యేసయ్య నామములో సమర్పిస్తూ యేసు ప్రభు నామంలో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.